హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? సోషల్ మీడియాలో యాక్టివ్గా క్రికెటర్లలో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒకరు. అశ్విన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా కనిపిస్తారు. అభిమానులతో ముచ్చటించడంలో అశ్విన్ తర్వాతే ఏ క్రికెటర్ అయినా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్తో బాగా టచ్లో ఉంటాడు ఈ స్టార్ ప్లేయర్. ఇదే సమయంలో భారత జట్టుపై విదేశీ ఆటగాళ్లు ఎవరైనా విమర్శలు చేస్తే సోషల్ మీడియా వేదికగా మనోడు వారికి ఎదిరిపోయే కౌంటర్ ఇస్తూ ఉంటాడు. అయితే అశ్విన్ తాజాగా క్రికెట్కు ఎటువంటి సంబంధం లేని ఒక విషయం గురించి మాట్లాడి సంచలనం సృష్టించారు. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో మీద అశ్విన్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రయాణికులతో ఆ సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో టికెట్ వ్యవస్థ సరిగ్గా లేదంటూ ఫైర్ అయ్యాడు. ఇండిగో ఫ్లైట్ టికెట్స్ విషయంలో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని అశ్విన్ తెలిపారు. థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్తో సమస్యలు వస్తున్నాయని అశ్విన్ అన్నారు. ఇండిగో ఎయిర్లైన్స్లో ఈ సమస్య కామన్ అయిపోయిందన్నాడు. ప్రయాణికుల బాధను ఇండిగో సంస్థ పట్టించుకోవడం లేదని బాధపడుతున్నారు. కస్టమర్లతో తొలుత పేమెంట్ చేయించి ఆ తర్వాత వాళ్లకు నచ్చిన సీటింగ్ను మనకు కేటాయిస్తారని అశ్విన్ చెప్పుకొచ్చాడు. మనం ఏది సెలెక్ట్ చేసినా వాళ్ళు పట్టించుకోరని, వాళ్ళు ఇచ్చింది మనం తీసుకోవాల్సిందేనని, బహుశా ఇది కూడా ఒక స్కామే కావచ్చని అశ్విన్ అభిప్రాయపడ్డారు. కోరుకున్న సీట్లను మాత్రం ప్యాసింజర్లకు ఇవ్వరని, అందుకే మీ టైం ఎమర్జెన్సీని వేస్ట్ చేసుకోవద్దంటూ అశ్విన్ ఓ పోస్ట్ పెట్టాడు. గతంలో తనకు ఇలాంటి అనుభవమే ఎదురైందని అశ్విన్ తెలిపారు. అయితే ఈ కాంట్రవర్సీ మీద ఇండిగో ఇంకా స్పందించలేదు. మీలో ఎంతమంది రవిచంద్రన్ అశ్విన్ ఫాలోవర్స్ ఉన్నారో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.